ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామములో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 1 నుండి 11 వరకు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 12 నుండి 22 వరకు మనకు సహాయము కేడెము ఆయనే అనే అంశమును ధ్యానిద్దాం. కీర్తన 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవాను నమ్ముకుని వారు దేవుని జనాంగముగా స్థిరపరచబడతారు. ఆయన వారి కార్యములన్నీ నెరవేరుస్తాడు. దేవుని నమ్ముకుని వారికి ఆయన సహాయముగాను కేడెముగాను నిత్యాశ్రయ దుర్గముగాను రక్షణకు ఆధారభూతుడుగాను ఉంటాడు. యెహోవాను ఆశ్రయించు వారిని ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని ధన్యుడిగా చేస్తాడు. కీర్తన 33:13 నుండి 15 వరకు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. యెహోవా, నేను పరిశుద్ధుడనైన ప్రకారము మీరును పరిశుద్ధులైండుడి అని తన వాక్కు ద్వారా ప్రబోధించాడు. ఆయన మనలను యథార్థత, పరిశుద్ధత, నీతి, న్యాయములు కలిగి తన వలె జీవించాలనే సంకల్పము చొప్పున ఆయన తన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరుని నిర్మించాడు. ఆదాము అవిధేయత వలన లోకములోనికి పాపము, మరణము ప్రవేశించాయి. ఆయన అందరి హృదయాలను ఒకే రీతిగా ఒకే ఆశయంతో కలుగచేసిన వారిలో కొందరు దేవునికి అవిధేయులై మార్గము తప్పి తమ జీవితాలను చెరిపివేసుకుంటున్నారు. లోకభోగాలపై దృష్టి ఉంచి అక్రమము, అపవిత్రతలతో కామతప్తులై దేవునికి విరోధముగా జీవిస్తూ దేవుడు మమ్మను చూడడు అని అనుకుంటారు. అయితే ఆయన నిష్కల్మషమైన దృష్టి నుండి తప్పించుకొని దాగగలవారెవరూ లేరు. యెహోవా తానున్న నివాస స్థలము నుండి నరులందరినీ కనిపెట్టుచున్నాడు. అందరి హృదయములను పరిశీలించి పరిశోధించి చూచుచున్నాడు. భూలోక నివాసులందరినీ తేటగా చూచి వారి దుష్టక్రియలు, అపవిత్ర కార్యాలన్నిటినీ విచారణ చేస్తాడు, వారిని దర్శిస్తాడు. వారు దేవునికి విధేయులై పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తన కృపా కనికరము చేత క్షమించి శుద్ధీకరించి నిర్దోషులుగా చేస్తాడు. కీర్తన 33:16-17. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడునో అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. బాలుడైన దావీదు ఫిలిష్తీయ శూరుడైన గొల్యాతుపై యెహోవా నామమున యుద్ధము చేసి విజయం పొందుకున్నాడు. 1 సమూయేలు 17:47. యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించేవాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. రాజు యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, సైన్యాధిక్యతను బట్టి, గుర్రములు రథముల విస్తారతను బట్టి యుద్ధములో విజయము ఆధారపడి ఉండదు. ఎంతటి వీరత్వము కలిగి ఉన్నా అతని బలము అతనిని తప్పించి రక్షించదు. 1 సమూయేలు 2:4-9-10. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లినవారు బలము ధరించుదురు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. బలము చేత ఎవడనో జయమునొందడు. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. యుద్ధములో జయము కొరకు అబ్షాలోము బలమైన కంచరగాడిదని ఎంచుకొని దానిపై ప్రయాణిస్తుండగా అది ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్య వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద తన యజమాని కొరకు నిలిచి ఉండకుండా ముందుకు సాగిపోయింది.
దీన్ని బట్టి రక్షించుటకు గుర్రములు గాడిదలు అక్కడకు రావని తెలియచున్నది. అవి ఎంతటి బలము ధైర్యము కలిగినవి అయినా అవి రాజులకు విజయము కలుగచేయలేవు, మరణము నుండి తప్పించలేవు. నిర్గమ 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. కీర్తన 33:18-19. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చుచున్నది. సౌలు రాజు దావీదును చంపుటకు ఒకే దెబ్బతో గోడకు పొడుచుదునని విసిరిన ఈటె బారి నుండి దేవుడు దావీదును తప్పించాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. యెహోవా తన ప్రవక్త అయిన ఏలియాను కరువు నుండి కాపాడుటకు సారెపతు విధవరాలికి సెలవిచ్చాడు. ఆ దైవజను నిమిత్తము దేవుడు చేసిన మహిమ కార్యము ద్వారా కరువు కాలమంతా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. దేవుని దాసుడైన అబ్రాహాము వంశస్థులు ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలను కరువులో సజీవులుగా కాపాడుటకు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు ముందుగానే యోసేపు దాసుడుగా అమ్మబడి అంచెలంచెలుగా ఎదిగి దేవుని సంకల్పము ద్వారా ఐగుప్తు రాజగృహములో యజమానిగా చేయబడ్డాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనికి రప్పించినప్పుడు వారు దేవుని సహాయముతో అభివృద్ధి చెందారు. కీర్తన 33:20-22 వరకు. మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. దేవుని యందు భయభక్తులు గలవారు నీతి యథార్థత కలిగి దేవుని వాక్యానుసారముగా జీవిస్తారు. దేవునికి భయపడి పాపమునకు దూరముగా పారిపోతారు. ఆయన మన నీతిని బట్టి విశ్వాస్యతను బట్టి ప్రతిఫలమిస్తాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనము దేవుని పరిశుద్ధ నామమందు విశ్వాసముంచి ఆయనపై ఆధారపడి ఆనంద సంతోషములతో దేవునికి స్తుతి చెల్లించాలి. మనము దేవునితో సహవాసం చేయుట కొరకు, ఆయనను సంధించుట కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి కనిపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా హృదయాలను క్రియలను పరీక్షించి నీ కృపను బట్టి మా దోషములను పరిహరించండి. నిన్ను ఆశ్రయించి విశ్వాసముతో నీ కృప కొరకు కనిపెట్టుకొనుచున్నాం దేవా. నీ ప్రేమతో మమ్మల్ని దృష్టించండి, నీ హస్తముతో తాకి బాగు చేయండి. నీ అందరి విశ్వాసము నిరీక్షణ మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక, ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.